ప్రత్యేకంగా ఒక పని నిమిత్తము ఏదైతే తను ఉద్దేశించాడో ఆ పని నిమిత్తము ఒక 12 మంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని ఆ 12 మందికి అపోస్తులని పేరు పెట్టేసి ఏ పనికైతే ఉద్దేశించాడో ఆ పనికి పంపించడం జరిగింది. అయితే వారిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి తన అపోస్తులత్వాన్ని పోగొట్టుకుంటాడు. దాంట్లో 12వ వ్యక్తిగా చేర్చబడటం కోసం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మత్తయ్య అనే ఒక వ్యక్తిని 12వ వ్యక్తిగా జాయిన్ చేయటం జరిగింది. తర్వాత పౌలు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం నుంచి చూస్తే ఇక్కడ 13వ వ్యక్తిగా క్రీస్తు యొక్క 13వ అపోస్తులుగా పౌలు చేర్చబడినట్లు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల్లో 3వ భాగానికి సంబంధించి మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో సంఘం యొక్క అపోస్తులు ఉన్నట్టు గ్రంథం మాట్లాడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నానని. అంటే సంఘముల దూతలు అనే దగ్గర ఒకటనంకేసి కింద పుట్టినోసులో మూల భాషలో అపోస్తులు అని మాట్లాడారు. సంఘం యొక్క అపోస్తులు ఉన్నారని చెప్పేసి బైబిల్ మాట్లాడింది. అంటే సంఘాల చేత ఒక ప్రత్యేకమైన పని కోసము ప్రత్యేకంగా పంపించబడిన వ్యక్తులకి అపోస్తులని పేరు పెట్టి పంపించిన దాఖలాలు ఉన్నాయి. 4వ రకమైన అపోస్తుల గురించి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో మాట్లాడబడింది దొంగ అపోస్తులని. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి మనం కిందకి చదవగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి. ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు అన్నాడు. వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడ్డారు, మోసం చేయడానికి పంపబడ్డాడు. పంపించిన వ్యక్తి అపవాది, వాడు మోసం చేస్తాడు కాబట్టి మోసం చేయడం కోసం పంపించబడ్డ వ్యక్తుల్ని ఇలా దొంగ అపోస్తులుగా గ్రంథం మాట్లాడింది. మనము అపోస్తుల బోధ అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాము. అపోస్తులుడు అంటే ఒక ప్రత్యేకమైన పని కోసము ప్రత్యేకంగా పంపబడిన వ్యక్తి. అలాగే ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో 4 రకాల అపోస్తుల గురించి మాట్లాడబడింది. ఒకటి దేవుని అపోస్తులుగా క్రీస్తు గురించి మాట్లాడబడింది, క్రీస్తు యొక్క అపోస్తుల గురించి మాట్లాడబడింది, సంఘం చేత పంపబడిన వ్యక్తులు సంఘం యొక్క అపోస్తులుగా మాట్లాడబడింది, మోసం చేయడానికి అపవాది చేత వాని దూతల చేత పంపబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగ అపోస్తులుగా మాట్లాడబడింది. అంటే అపోస్తుల బోధ ఏది అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో దేవుడు క్రొత్త నిబంధన కాలానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బోధను డిజైన్ చేశారు. దేవుని చేత డిజైన్ చేయబడిన బోధ ఏదైతే ఉందో అది ఆయన తన కుమారుడైన క్రీస్తుకి ఇచ్చేసి భూమి మీదకి పంపించి మాట్లాడమని చెప్పి పంపించాడు. 12వ అధ్యాయము 49-50 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఏలయనగా నా అంతట నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పిన సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నానని. అపోస్తుల బోధ అంటే అది దేవుడు క్రొత్త నిబంధన కాలానికి సంబంధించి ఏర్పాటు చేయబడిన డిజైన్ చేసిన బోధ. దాన్నే క్రీస్తుకి ఇచ్చాడు, ఆయన నా భూమి మీద మాట్లాడాడు. సరే, ఆయన మొత్తం మాట్లాడకుండా ఆ కాలంలో బ్రతికున్న కాలంలో ఎంత అవసరం అంత మాట్లాడి మిగతాది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు తెలియజేస్తాడని చెప్పేసి తన శిష్యులకి తెలియజేశాడు. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదువుదండి. 12 నుంచి. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం. కాబట్టి ఇలాగా మనం చూడగలిగితే ఆయన చెప్పాల్సింది చెప్పాడు, మిగతా ఈ పరిశుద్ధాత్మలు వచ్చిన తర్వాత తెలియజేయడం జరిగింది. అపోస్తుల బోధ అంటే దేవుడు డిజైన్ చేసిన బోధ ఉంది. దాన్నే క్రీస్తు యొక్క బోధగా మాట్లాడబడింది, దాన్నే అపోస్తుల యొక్క బోధగా మాట్లాడబడింది. అదేంటంటే క్రొత్త నిబంధన. ఇక్కడ అపోస్తుల బోధ ఏదంటే క్రొత్త నిబంధన అపోస్తుల యొక్క బోధ ఉంది.
అయితే అలాంటి ఉన్నతమైన అద్భుతమైన అపోస్తల బోధన విడిచి మనుషులు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నవి. దానికి వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు జరిగే కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. బహుశా మనం కూడా ఆయా సందర్భాల్లో చేసి ఉంటే ఉండొచ్చామా. అది ఎలాంటిది అయిందో తెలిస్తే క్షేమకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక 4 విషయాలు చెప్పి ముగిస్తాను. అపోస్తల బోధ ఎలాంటిది అయింది, దాని యొక్క గొప్పతనం ఏంది, దాని యొక్క విలువేంది. వాస్తవానికి ఇది తెలియగలిగితే ఇక్కడున్న సంఘము ఏ ఉద్దేశంతో సంఘాల మధ్య మంచి సహవాసం ఉండాలని ఉద్దేశించిందో అలాంటి ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. వాస్తవానికి అపోస్తలుల యొక్క బోధ చాలా ఉన్నతమైంది. దాన్ని పక్కన పెట్టి మనం ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. 4 విషయాలు మాట్లాడారు. దాంట్లో మొదటిది, అపోస్తలుల బోధ ఎలాంటిదంటే, ఏ నరుడు కూర్చొని నేడు ప్రజలకు ఏమి చెప్పాలో, ఎలాంటి విధానాలు అవలంబించాలో ప్రత్యేకంగా కూర్చొని సొంతగా ఆలోచన చేయడానికి అవకాశం లేనిది. నేడు మనుషులు కూర్చొని ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు గ్రంథంలో చెప్పాడు కానీ ఇది ఇలాగ చెబితే బాగుండేది అని లెక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వాయిద్యాల గురించి మాట్లాడాడు. వాయిద్యాలు వాయించడానికి అవకాశం లేదు అబ్బాయి, అది ఇండైరెక్ట్గా కనిపించింది. అది డైరెక్ట్గా పదం వాడితే బాగుండేది కదా, అది కూర్చొని లెక్కలేస్తాడు, ఆలోచన చేస్తాడు, ప్రీ ప్లాన్ చేయడానికి చూస్తాడు. మరికొంతమంది సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని మాట్లాడారు కదా, ఎక్కువ మంది చేస్తే ఎక్కువ సువార్త ప్రకటన జరిగింది కదా, వాళ్ళు కూడా మాట్లాడితే సువార్త ప్రకటన ఎక్కువ వెళ్ళింది కదా, ఇది ఇలాగ రాయకుండా ఉంటే బాగుండేది. మనుషులు ఎలాగ ఆలోచన చేస్తారంటే అపోస్తలుల బోధకు సంబంధించి ఇది ఇలాగ ఉండకుండా ఉంటే బాగుండేది, ఇలాగ ఉండకుండా ఉంటే బాగుండేది, ప్రీ ప్లాన్గా కూర్చొని ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నారు. అపోస్తలుల బోధ ఎలాంటిదంటే, నువ్వు కూర్చొని ఆ బోధ కోసం ప్రీ ప్లాన్డ్గా ఏమీ ఆలోచన చేయడానికి అవకాశమే లేనిది. కారణం ఏంటంటే, ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన చేశాడు దాని గురించి. వాస్తవానికి ఆయన స్పాట్లో కూర్చొని ఆలోచన చేసినా ఎలాంటి మిస్టేక్ ఉండదు. వాస్తవానికి యేసు చనిపోయిన తర్వాత స్పాట్లో కూర్చొని అపోస్తలుల బోధ ఏందని ఒక్క క్షణం ఆలోచన చేయగలిగితే ఏం మిస్టేక్ లేకుండా చెప్పగలరు. పరిశుద్ధాత్మతో అంత తెలియచేయగలరు. అయినా ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేశాడంటే అసలు దానికి ఎంత విలువ ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టేసి ఇది ఆయన ఎలాగ చెబితే బాగుండేది కదా, ఇది ఇలాగ చెబితే బాగుండేది కదా, మనం కూర్చొని ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చదవగలిగితే, నువ్వు ఎలాంటి దానికి సంబంధించి కూర్చొని ఆలోచన చేసి ఎలాంటి లెక్కలేయాల్సిన పనిలో అపోస్తలుల బోధకు సంబంధించి ఈనాడు కూర్చొని లెక్కలేయటం వల్లే సంఘాల మధ్య సహవాసం లేకుండా పోతుంది. ఒక సంఘం ఎలా కూర్చొని ఎలాగ జరిగితే బాగుండేది అని చెప్పేసి, ఇంకో స్థలంలో ఇంకో స్థానిక సంఘం ఎలా కూర్చొని ఎలాగ జరిగితే బాగుండేది అని చెప్పేసి ప్రీ ప్లాన్గా కూర్చొని లెక్కలేస్తున్నాడు. అవసరం లేదు, ఆయన వేసాడు ప్రీ ప్లాన్గా లెక్కలు, నువ్వు వేయాల్సిన పని లేదు. ఈ భూమికి పునాదులు వేయకబడి ముందు ఆయన ప్రీ ప్లాన్ వేసాడు బోధ గురించి, మనం ఎలా ఉండాలో దానికి సంబంధించి. సంఘాల మధ్య ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సిన పని లేదు. కూర్చొని మాట్లాడుతూ ఏం చేస్తూ ఉన్నారంటే, కొన్ని లేఖనాలు సైతం కూడా ఎత్తివేయాలని కొంతమంది, కొన్ని లేఖనాలు సైతం కూడా మూల భాషలో ఇలాగ లేవని చెప్పేసి కొంతమంది ఇలాగ మాట్లాడుతూ ఆయనకి తెలియదని లెక్కకొచ్చి మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు ఒక చదవండి ఎవరైనా. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మరణమును రహస్యంగా ఉంచబడింది. అపోస్తలుల బోధన సృష్టికి ముందే ప్లాన్ చేశాడు ఆయన. నువ్వు దానికోసం ఏదో కూర్చొని దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసేసి మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం జరిగిస్తే సంఘాల మధ్య సహవాసం ఉండదు. నాడు కొన్ని స్థలాల్లో వాయిద్యాలతో కూడిన ఆరాధన జరగటానికి ఒక వ్యక్తిని అడిగేసాం. నర్సాపేటలో జరుగుతూ ఉండేది. కొంతమందిని అడిగేస్తే, ఒక పర్సన్ అడిగేస్తే ఎందుకు జరుగుతుందంటే, అలా జరగబోతే ఎవరు రారు కాబట్టి వాళ్ళ కోసం ఆ కాసేపు వాళ్ళ కోసం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. మేమైతే మిగతాది మొత్తం కరెక్ట్గానే చేస్తాం, ఆ ఒక్క విషయంలో మాత్రం అలాగ వాళ్ళ కోసం చేస్తాం అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆయనకి తెలియదు, ఈయన కూర్చొని ఆలోచన చేశాడు, ఇలాగ డిజైన్ చేస్తే బాగుండేది దేవుడు,
కాసేపు వాళ్ళు వచ్చేసినప్పుడు కాంప్రమైజ్ అవుదండి, వాళ్ళు బయటకు వెళ్ళగా అది అయిపోగానే మళ్ళీ యాజ్ స్టేజ్గా ప్రోగ్రామ్ జరిగించేసుకున్నాం అని చెప్పేసి వీళ్ళు ప్రీ ప్లాన్ చేస్తున్నారు. ఎవడను కూర్చొని తగులుబడి గురించి ఆలోచన చేయడానికి అవకాశం లేనిది అపోస్తలుల బోధ. నువ్వు ఎటు తీసుకొచ్చినా దాంట్లో ఏం చేయడానికి లేదు. ఇది కొదవైంది కదా, దేవుడు ఇది ఆలోచన చేయలేదు కదా అని చెప్పేసి అవకాశమే లేదు. ఈనాడు అనేక సంఘాలు స్థాపించబట్టడానికి కూడా రీజన్ అదే. అని వేయబడింది తప్ప వేరే పునాది వేయడానికి అవకాశం లేదని యెషయా గ్రంథం 28:16 మాట్లాడు. అదే ఫైనల్ అన్నాడు, దాన్ని మార్చడానికి వీలు లేదన్నాడు. ఈనాడు అనేక సంఘాలు రావడానికి కూడా అపోస్తలుల బోధన గలిబిలి చేసి రావడానికి కారణం ఏంటంటే ఆయనకి అది తెలియదు. పునాది వేసేట్లే కానీ ఇలాగేస్తే బాగుండేది కదా. అపోస్తలుల బోధ చాలా ఉన్నతమైంది. ఎవడను కూర్చొని ఏ సలహాలు ఇవ్వడానికి అవకాశం లేదు. మొత్తం ఇక్కడే ఉంది. పేతురు మాట్లాడుతూ మన భక్తికి జీవానికి కావాల్సినవన్నీ దయచేయబడుతున్నాయి అన్నాడు. భక్తికి జీవానికి సంబంధించి అన్నీ రాయబడినప్పుడు నీకు కావాల్సింది ఏంది స్పెషల్గా? అపోస్తలుల బోధ యొక్క విలువ స్థానిక సంఘాలకు అర్థం కావట్లేదు కాబట్టి సహవాసం జ్ఞాపిస్తున్నాయి, లోపిస్తున్నాయి. రెండవది, మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది కష్టపడి పని చేసుకుంటూ సువార్త సేవ చేస్తూ ఉంటారు, మరికొంతమంది పూర్తిగా దాని మీదే వెళ్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా కానీ లేదా లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు నార్మల్గా సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మహానుభావుడు. కొంతమంది కండిషన్తో కూడా సహాయం చేస్తూ ఉంటారు. అవి ఎలాగుంటాయి అంటే, ఇదిగో మేము ఇది ఇస్తున్నాం కదా కాబట్టి మా కండిషన్లు ఇవి, ఈ బోధటి ఇచ్చేయాలి, దీని ప్రకారం సంఘంలో నడవాలి, మేము వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టాలి, బైబిల్ స్కూల్స్ ఉండకూడదు, బైబిల్ కాలేజీలో ఉండకూడదు అని కొంతమంది, చర్చ్ బిల్డింగ్లో సాంఘిక కార్యక్రమం ఫలానా కార్యక్రమాలు జరగకూడదని కొంతమంది, లేదు ఒక్క కప్పులోనే తాగాలని చెప్పేసి కొంతమంది. కాబట్టి ఇలాగ మీరు నమ్మితే మేము హెల్ప్ చేస్తాం అని ఏం చేస్తాడో కొనటానికి చూస్తున్నాడు. అపోస్తలుల బోధ ఎలాంటిదంటే, నువ్వు ఎంత మూల్యాన్ని చెల్లించి ముందు పెట్టినా అది కొనటానికి తోగనదై ఉంది. మత్తయి సువార్త 26 యేసు యొక్క రక్తమే అమూల్యమైంది అన్నాడు, దాని చేత ఉనికిలోకి వచ్చింది అపోస్తలుల బోధ. నువ్వు ఎంత మూల్యాన్ని చెల్లించి అక్కడ పెట్టేసినా అపోస్తలుల బోధనే కొనలేము, ఒక అక్షరాన్ని కూడా కొనలేము. దాంట్లో నువ్వు ఎంత అయినా తీసుకొచ్చి పెట్టేసి అంత ఉన్నతమైంది, అంత అమూల్యమైంది అయి ఉంది. మత్తయి సువార్త 26:26 నుంచి మనం చదవగలిగితే అపోస్తలుల బోధ చాలా అమూల్యమైనది. నువ్వు ఎంత తీసుకొచ్చి పెట్టేసినావు, ఏకంగా సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసినా దాన్ని కొనలేవు. కారణం ఏంటంటే అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తం చేత ఉనికిలోనికి తేబడిందై ఉన్నదని. మత్తయి సువార్త 26:26 నుంచి చదువుదండి. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అన్నాడు. అపోస్తలుల బోధ క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఉనికిలోకి తేబడింది. అంత అమూల్యమైనది, దాన్ని కొనలేనిది. మనుషులు ఏం చేస్తారంటే అపోస్తలుల బోధని కొనటానికి ప్రయత్నాలు జరిగిస్తున్నారు. వాస్తవానికి కొనలేరు. ఎవరిని కొంటున్నారంటే వ్యక్తిని కొంటున్నారు, బోధన కొనలేరు. అమ్ముడు పోయేవాడు ఉన్నాడు కదా, వాడిని కొంటున్నారు. మీరేం చెబితే అదే చేస్తాం, ఒకేలాగా బోధించాలా, ఒకేలాగా మాట్లాడతాం. యేసు కేవలం నరుడని మాట్లాడాలా, అలాగే మాట్లాడతాం. ఎంత యేసు నరుడని మాట్లాడా, అలాగే మాట్లాడతాం. అన్ని సంఘాలు మా దగ్గర ఉన్న అన్ని సంఘాలు ఒకటేనంట, అన్ని సంఘాలు ఒకటని మాట్లాడాలా, అన్ని సంఘాలు ఒకటని మాట్లాడతాం. కానీ మీరు ఏమిస్తే దాని ప్రకారం వెళ్తామని చెప్పేసి తమను తాము అమ్ముకుంటున్నారు తప్పితే ఆ బోధను ఎవడును కొనలేడు.
అంత అమూల్యమైనదో ఉంది. ఇది స్థానిక సంఘాలకు అర్థమవ్వగలిగితే ఒక స్థానిక సంఘానికి ఇంకో స్థానిక సంఘానికి మధ్య మంచి సహవాసం ఉండడానికి అవకాశం ఉంది. అర్థం కాక ఎవరో ఏది ఇస్తున్నారు చెప్పేసి, బ్రదరు ఓకే మీరు చెప్పింది కరెక్టే కానీ మేము అది నమ్మేసామనుకోండి, వాళ్ళు ఇచ్చేది ఎవరు కాబట్టి మేము మీ దగ్గరికి తొందరగా రాము, మీరు మా దగ్గరికి తొందరగా రాకండి, ఎక్కడైనా కలిసినప్పుడు హాయ్ బాయ్ అనుకున్నాం, ఎలాగెళ్ళిపోతాం. అపోస్తలుల బోధ యొక్క విలువ అర్థమైతే అలాగుండదు. అర్థం కాకే పరిస్థితులు ఎలాగ వెళ్ళిపోతున్నాయి అంటే మంచి సహవాసాలు ఉండట్లేదు. ఒక స్థలానికి వెళ్తే ఒక పర్సన్ బాగా తెలిసిన వ్యక్తే వేరే వ్యక్తి దగ్గర హెల్ప్ పొందుతున్నారు. ఒక మీటింగ్కి వెళ్ళాము, ఆయన అదే మీటింగ్కి వచ్చారు, మేము అదే మీటింగ్కి వెళ్ళాం, వెనక్కి కూర్చున్నాం, మాకు ఇన్విటేషన్ వచ్చింది, వెళ్ళాము. వాస్తవానికి మేము వస్తామని తెలియదు, మమ్మల్ని చూసి తప్పించుకొని అటు ఇటు తిరిగి ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నాం. ఏమీ లేదు దాంట్లో, తను ఏదైతే నమ్మాడో అబద్ధ బోధన అక్కడ టీచ్ చేస్తున్నాడు. వాస్తవానికి నిజమైన బోధన నమ్మాడు, దాని పక్షాన్ని నాకు నేర్పాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడో ఏదో ఇచ్చే ఫిజికల్ కోసం ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పి అబద్ధ బోధన నమ్మి దాని ప్రకారం వాస్తవానికి నమ్మలు అతను నమ్మను కూడా నమ్మడు ఇప్పుడు కూడా, నాకైతే అది గ్యారెంటీ. కానీ అదేం మాట్లాడుతున్నాడు, ఎక్కడికైనా మీటింగ్ రమ్మంటే రాడు. కారణం ఏంటంటే సహవాసం చేయలేకపోతున్నాడు. కాబట్టి అపోస్తలుల బోధ యొక్క విలువ తెలిస్తే దాన్ని ఎవడనూ కొనలేడు, దాన్ని ఎవడనూ అమ్మలేడు. అంత అమూల్యమైనదని నమ్మగలిగితే ఖచ్చితంగా స్థానిక సంఘాల మధ్య సహవాసం మంచి సహవాసం ఉంటుంది. మూడోది, అపోస్తలుల బోధ ఎలాంటిదంటే అది ఎవడనూ మార్చటానికి వీలు లేనిది. భారత రాజ్యాంగం ఉంది, మహానుభావులు రచించారు కూర్చొని. అంత మహానుభావులు తీసుకొచ్చి అనేక విషయాలు తీసుకొచ్చి పెట్టారు, కానీ అనేక సవరణలు జరిగినవే. సవరణలు అంటే మార్పులు చేర్పులు. దాంట్లో ఆ సమయానికి అవసరం లేకపోతే తీసేయటము, లేదు కొత్తది అవసరం అయితే లోపల పెట్టము, ఇలాగ జరుపుకుంటూ వస్తాయి. గత సమయంలో సైతం కూడా జరుగుతూ వస్తాయి. భవిష్యత్తులో ఎన్ని సవరణలు జరిగితే కూడా తెలియవు. కానీ అపోస్తలుల బోధ ఎలాంటిదంటే నువ్వు ఎలాంటి సవరణలు చేయటానికి అవకాశమే లేనిది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే ఎలాంటి సవరణలు, రాసిన వాళ్ళు సైతం కూడా సవరణలు చేయడానికి లేదు. సమాచారాన్ని మోసకొచ్చిన వ్యక్తులు సైతం కూడా సవరణలు చేయడానికి అవకాశమే లేని ఒక బోధ అపోస్తలుల యొక్క బోధ. రాసిన వాళ్ళు సవరణ చేయడానికి లేదు, దాన్ని మోసకొచ్చిన దేవదూతలు సైతం కూడా సవరణలు చేయటానికి అవకాశమే లేని ఒక ఉన్నతమైన బోధ అపోస్తలుల యొక్క బోధ. కానీ నేడు పరిస్థితులు అలాగలేవు, ఎక్కడికక్కడ సవరణలు జరిగిపోతూ ఉన్నాయి. ఆయా స్థలాల్లోనూ ఆయా వ్యక్తుల్లోనూ బోధనే అపోస్తలుల యొక్క బోధనను సవరణలు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరిగిస్తున్నారు. వాస్తవానికి నువ్వు అపోస్తలుల బోధన సవరణలు చేయట్లేదులే కానీ మిక్సింగ్ చేసుకుంటున్నావు, అంతకంటే ఏమీ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం వచ్చిన ఒక దూత అయినో మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. అంత ఉన్నతమైనది అపోస్తలుల బోధ. రాసినోళ్ళు సైతం కూడా దాన్ని సవరణ చేయడానికి అవకాశం లేదు. దాన్ని మోసకొచ్చిన వ్యక్తులు సైతం కూడా సవరణ చేయడానికి అవకాశం లేకపోతే దాన్ని చదివి ఇతరులకు చెప్పి మనం సవరణ చేయడానికి మనం అసలు ఎవరు? కొన్నిసార్లు సవరణ చేస్తూ ఉంటాం, ఆ టైప్ ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటాం. ఎవరో ప్రశ్న అడిగారంటే ఒక సమాధానం చెబుతాము, ఏదో బై మిస్టేకే ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతాం. యథార్థ హృదయంతో ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేమని తర్వాత ఒప్పుకోం. దాన్ని కవరింగ్ చేయడానికి ఒక ప్రసంగం తయారైతే, ఒక పుస్తకం వచ్చింది, ఒక పాంప్లెట్ కూడా వచ్చేది అవసరమైతే. తను ఏదైతే నమ్మారో, తను ఏదైతే మాట్లాడాడో
అది తప్పని తెలిసినా దాన్ని కవర్ చేయడానికి అనేక సవర్లు అక్కడ ఒక లేఖనం అక్కడ ఒకటి పెట్టేసుకొని సంబంధం లేని ఎత్తు వేసుకొని వస్తాం. ఏదైనా తప్పుడు కార్యక్రమం చేసామనుకున్న సంఘంలో నేను చేసిన రైటే అంటానికి ఆ సవరించడం కోసం అక్కడ ఒక లేఖనం ఇక్కడ ఒక లేఖనం తీసుకొచ్చేసి పక్కన పెట్టి చూపిస్తాం. ఇదిగో ఇదే దీని ప్రకారమే ఒప్పుకునే యథార్థత లేదు. అపోస్తలుల బోధ యొక్క విలువ అర్థమైతే ఖచ్చితంగా ఒప్పేసుకుంటాడు. బై మిస్టేక్ అయి మాట్లాడాను, పొరపాటును మాట్లాడాను, సరే అనుకోకుండా తప్పు మాట్లాడాను కాబట్టి ఈసారి విద్యేసుకుంటాను, అపోస్తలుల బోధ ఉన్నతమైంది కదా అనే ఆలోచనకు వస్తాడు. కానీ ఈనాడు అలాగ రాలేకపోవడానికి మనం కారణం ఏంటంటే ఆ యథార్థత లేదు, దాని యొక్క అపోస్తలుల బోధ యొక్క విలువ అర్థం కావట్లేదు. రాసినోడికి సైతంగానే ఉండి మోసకొచ్చిన దేవదూతలకు సైతంగానే మార్చడానికి అవకాశమే లేని పరిస్థితి దేవుడు ఏర్పాటు చేస్తే ప్రకటించే మనము వినే మనము అసలు దాంట్లో మార్పులు చేర్పులు సవరణలు చేయడానికి అసలు ఎవరమే ఎలాంటి సవరణలు అవసరం లేని బోధ ఉంది. అది దేనిలో ఒకదాన్ని తీసుకొచ్చేసి అటు ఇటు లాగాల్సిన పని లేదు. అంత ఉన్నతమైనది అపోస్తలుల బోధ. ఇది అర్థం అవ్వగలిగితే స్థానిక సంఘాల మధ్య మంచి సహవాసం ఏర్పడటానికి అవకాశం ఉంది. 4వది అపోస్తలుల బోధ ఎంత ఉన్నతమైంది అంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలులు ఆయా ప్రాంతాలు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత ఉన్నతమైన బోధ అంటే, ఎంత విలువ కలిగిన బోధ అంటే, నువ్వు లోకంలో ఉన్న ఎన్ని బోధలు తీసుకొచ్చి దాని ముందు పెట్టినా కొద్దిగా కూడా సరితూగు. అంత శ్రేష్టమైన బోధ ఉంది. జనులకు అర్థమైంది. అపోస్తలుల బోధ అయిన జనులకు అర్థమై ఏమని మాట్లాడుతున్నారంటే, అరే వీళ్ళు వచ్చారా మాట్లాడటానికి ఎక్కడికి కూడా, వీళ్ళు మాట్లాడే మాటలు అలాంటి అంటే లోకాన్ని తలకిందులు చేసే బోధలే. లోకంలో ఎన్ని బోధలు ఉందా వాటిని తలకిందులు చేయగలిగిన బోధ ఏదైనా ఉందంటే అది అపోస్తలుల బోధ. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అన్నారు. అపోస్తలుల బోధ ఎలా అనేదంటే భూలోకంలో ఎన్ని బోధలున్నా వాటిని తలకిందులు చేయగలిగినంత బోధ. అంటే ఏదైనా ఒక బోధన తీసుకొచ్చి అపోస్తలుల బోధ పక్కన పెట్టితే కనీసం కూడా నిలబడదు. కానీ స్థానిక సంఘాల్లో కొన్ని బోధలు తీసుకొచ్చి అపోస్తలుల బోధ పక్కన పెట్టడానికి ప్రయత్నం జరిగిస్తూ ఉంటాం. మాకు అపోస్తలుల బోధ కావాలంటానే ఉంటాం, పక్క లోకంలో ఉన్న బోధలు కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. జనరల్గా ఎలాగుంటాయి అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నాను, ఈశాన్య మూలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గురునిద్ది, అక్కడ ఏది పడితే ఉండకూడదని లోక సంబంధమైన బోధ. కానీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? అపోస్తలుల బోధ పక్కన పెడతాం. అది కావాలి ఇది కావాలి, అది కావాలి ఇది కావాలి. ఒక ఆయన మార్చాడంట, ఇలాంటిది ఉండదు కదా, ఈ పులిపీట లాంటిది ప్రసంగం చేస్తా అంటే ఆ మూల పెట్టుకో. ప్రసంగం చేస్తూ ఉంటే ఎన్ని రోజులు ప్రసంగాలు చేస్తున్నా ఇలాంటిది ఆ మూల పెట్టేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారంటే జనం పెరగట్లేదని. ఆ పక్కన వెళ్ళి ఒక ఆయన ఇలాంటి చెప్పగలిగిన ఒక శాస్త్రి గారు వచ్చేసి లోపలికి వచ్చేసారంట, వచ్చి మాట్లాడుకుంటున్నారంట. మాట వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ఈ మూలలో ఉండటం వల్ల నీకు రావట్లేదు ఈ పులిపీటు, ఆ మూలకు మారిస్తే నీకు ధనం పెరిగిద్ది, జనం పెరిగిద్ది అని చెప్పేశాడంట. వచ్చే సండేకి ఆ మూలకు మార్చేసాడంట. ఎవరు? ఈ అయ్యగారు అనబడా. అంటే ఏం వెళ్తుందంటే ఎలాగెళ్తుందంటే అపోస్తలుల బోధ మాకు కావాలి, లోక సంబంధమైన బోధలు మాకు కావాలని రెండింటినీ పక్కన పెట్టేసి మనుషులు ముందుకెళ్తూ ఉండటం వల్ల సంఘాల మధ్య సహవాసం లోపిస్తుంది. ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ప్రార్థన చేసి ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక విధానం. ప్రార్థనతో పాటు నవధాన్యాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టేసి
కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి ఇల్లు కట్టుకోవటం, అది ఒక రకంగా పక్కన పెట్టారు, అది రంగే. కానీ ఈ మధ్య కొన్ని చోట్ల ఏం జరిగాయి, ఇలాంటి చర్చి బిల్డింగ్స్ కట్టడానికి కూడా ఒక గుంత తీసి నవధాన్యాలు వేసి పసుపు వేసి కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మాకు అపోస్తుల బోధ కావాలి, లోక సంబంధమైన బోధలు కావాలి. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే నువ్వు ఎలాంటి బోధ తీసుకొచ్చి అపోస్తుల బోధ పక్కన పెట్టినా సరితూగదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలుకు ఒక ఉన్నతమైన చట్టాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రం అనేది. చాలా అద్భుతమైన చట్టం. దాని ప్రకారము లోకంలో ఉన్న రాజ్యాంగాలు పరిశీలిస్తే దీంట్లో ఏదో ఒక విషయం అక్కడ ఉంటా ఉండేది. అంత ఉన్నతమైన చట్టం సైతం కూడా అపోస్తుల బోధ పక్కన పెడితే శ్రేష్టమైనదిగా కనిపించలేదని చెప్పి హెబ్రీ రచయిత మాట్లాడారు. అంత ఉన్నతమైనది, అంత శ్రేష్టమైనది అపోస్తుల యొక్క బోధ. కానీ అంత ఉన్నతమైన బోధను, అంత శ్రేష్టమైన బోధను మనం ఏం చేస్తామంటే లోక సంబంధమైన బోధలకి కనెక్ట్ అయిపోయి నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు సంక్రాంతి కావాలి, నాకు క్రిస్మస్ కావాలి, జనవరి 1 కావాలి, అపోస్తుల బోధ కావాలి. వాటిలో లేవా ఎక్కడోసారి ఇరికిద్దాం. ఒక ఆయన ఇరికియడానికి ప్లాన్ చేశాడు. అబ్బాయి క్రిస్మస్ అనేది బైబిల్లో కనిపించదు కదా అంటే, కనిపించింది, నేను డేట్ చెబుతానన్నాడు. సరేలే అని కూర్చున్నాం ఎదురు. లోకాసు వార్త 2వ అధ్యాయానికి వెళ్ళాడు. వెళ్ళిపోయి ఇదిగో యేసుక్రీస్తుని సున్నతి చేశారు కదా, 8వ రోజు దేవాలయానికి తీసుకొచ్చి సున్నతి చేశారు అబ్బాయి, కాబట్టి తీసుకొచ్చినప్పుడు అక్కడ రికార్డ్ చేశారు అన్నాడు. ఎగిరెగిరి మాట్లాడాడు. అది చాలా మంచిది, భలే మాట్లాడారు. సరే ఒకసారి సంఖ్యాకాండానికి వెళ్ళి విషయాలు మాట్లాడారు. ఒక మగబిడ్డని కంటే 33 దినాల దాకా పరిశుద్ధమైన దేవాలయంలో ప్రవేశించడానికి అవకాశం లేదని బైబిల్ మాట్లాడుతుంది. 33 రోజుల దాకా యేసుక్రీస్తుని ఆయన తల్లి దేవాలయానికి తీసుకొని రావడానికి అవకాశం లేకపోతే 8వ రోజు దేవాలయానికి తీసుకొచ్చి అలాగే పెట్టేశారని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇలాగుందా అన్నాడు. అలాగే ఉందన్నా. సరే మెల్లకుండా బయటకు వెళ్ళిపోయి మరలా నెక్స్ట్ డే ప్రసంగం మార్చేశాడు. క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు, కానీ చేస్తే తప్పేంది అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎలాగుండే అంటే అపోస్తుల బోధ యొక్క విలువ అర్థం కావట్లేదు. మనకు ఎంత అవసరం అంత అపోస్తుల బోధలో డిక్లేర్ చేసి పక్కన వేసాడు. నువ్వు ఏదో ఒక బోధన తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టేసి అది ఇది ఒకటే అనటానికి, దానికి ఇది జోడి అని కలపడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అపోస్తుల బోధ చాలా ఉన్నతమైనది ఉన్నది. టైం అయిపోయిందా? అయిపోయిందా? చాలా ఉన్నతమైనది ఉంది. కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న స్థానిక సంఘం ఎంతో ఖర్చు పెట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక సంఘాల మధ్య మంచి సహవాసం ఉండాలని. ఇక్కడ మంచి సహవాసం ఉండాలంటే ఖచ్చితంగా అపోస్తుల యొక్క బోధ విలువ తెలిస్తే మనకి క్షేమకరంగా ఉండిద్ది. కాబట్టి మనమందరము అపోస్తుల యొక్క బోధ విలువ తెలుసుకొని జీవితాలు కొనసాగించాలని నాకు అవకాశాన్ని కల్పించిన ఇక్కడ ఉన్న సంఘానికి శ్రద్ధగా మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను.